హాయ్ గైస్, బ్యాచిలర్ ఆఫ్ మూవీస్ లో కొత్త ఎపిసోడ్ కి స్వాగతం. ఈ వీడియో మామూలుగా ఉండదు. సో ఫస్ట్ అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం ఊపు వస్తుంది. అదే ఊపుతో స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియో కాన్సెప్ట్ ఏంటంటే బేసిక్ గా మన TFI లో ఎన్ని టైప్స్ ఆఫ్ కమర్షియల్ సినిమాలు ఉన్నాయి అనేది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ మధ్య కమర్షియల్ సినిమాలు అంటే రెండే టెంప్లెట్లు. హీరో ఒక రిటైర్డ్ అండ్ అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయిన రా ఏజెంట్, లేదా ఎన్నో సక్సెస్ఫుల్ కేసులు సాల్వ్ చేసి ఇప్పుడు సైలెంట్ గా ఇంట్లో మనవరాలతో ఆడుకుంటూ బతికేస్తున్న పోలీస్ ఆఫీసర్. ఎవడో లఫూట్ గాడు పెద్ద డ్రగ్ మాఫియా మినిస్టర్ ని వేసేద్దామని ప్లాన్ చేస్తాడు. అప్పుడు గవర్నమెంట్ కి ఏం చేయాలో తెలియక మళ్ళీ ఆ హీరోనే పిలుస్తారు. మనోడు వచ్చి సాల్వ్ చేస్తాడు. ఎగ్జాంపుల్స్ రజనీకాంత్ లాస్ట్ 6 మూవీస్. సెకండ్ టైప్, చిన్నప్పుడే పేరెంట్స్ ని పోగొట్టుకొని అనాథగా బతుకుతూ ఆకలేస్తే కొట్టారు, వచ్చొస్తే కొట్టారు, మూడొస్తే కొట్టారు అనో, లేదా ఫాదర్ చనిపోయి మదర్ ఉంటారు, ఆ మదర్ మోటివేషన్ తో మనోడు అనాథ టు డాన్ అవుతాడు. ఎగ్జాంపుల్ KGF, పుష్ప, సలార్ ఇవన్నీ. ఇవేం కొత్త కాదు, ఇవి కూడా పాత స్టోరీసే. బట్ అసలు ఈ రెండే కాకుండా ఇంకేమున్నాయి, అసలు టోటల్ గా ఎన్ని ఉన్నాయి టైప్స్ ఆఫ్ కమర్షియల్ సినిమాస్ అనేది చూద్దాం. ఈ వీడియోకి ఒక థీమ్ గా అశోక్ మూవీ తీసుకున్నా, ఎందుకంటే దట్ ఇస్ ద మోస్ట్ టెంప్లెట్ మూవీ అనమాట. సో లేట్ ఎందుకు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మోస్ట్ కామన్ స్టోరీస్. హీరో మిడిల్ క్లాస్ అబ్బాయి, అంటే ఒక డూప్లెక్స్ విల్లాలో ఉంటూ నాన్న గవర్నమెంట్ జాబ్ చేస్తూ, అమ్మ హౌస్ వైఫ్ చేస్తూ, చెల్లి MBBS ఆర్ ఇంజనీరింగ్ చేస్తూ, హీరో బేవర్స్ బట్ అందరికి చారిటీలు చేస్తూ జాలీగా సినిమాలు షికార్లు తిరుగుతూ, ఈ టైప్ మిడిల్ క్లాస్ అనమాట. హీరోయిన్ నైదర్ విలన్ కూతురు లేదా చెల్లి, లేదా హీరోయిన్ కూడా ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి అయ్యి విలన్ దాని రోడ్డు మీద చూసి నాకు కావాలని అంటాడు. అప్పుడు హీరో వచ్చి విలన్ చంపి హీరోయిన్ సేవ్ చేస్తాడు. ఈ ప్రాసెస్ లో ఫ్రెండో చెల్లో అమ్మో పోతారు. ఇదే అశోక్ స్టోరీ బేసిక్ గా. హీరో బేవర్స్, నాన్న గవర్నమెంట్ జాబ్, ఇద్దరికి పడదు. హీరో ఇంట్రో సాంగ్ లో చిరునవ్వుతో బాధని మాయించాయి, కష్టాల్లో ఉన్నోడికి సాయించాయి, పొద్దున్నే స్నానం చేయని నీతులు చెప్పి, పాట అయిపోగానే రోడ్డు మీద హీరోయిన్ చూసి ఐ లవ్ యూ చెప్పి దాని వెంట పడతాడు. ప్రతి సినిమా ఇంతే. హీరోయిన్ చీ అంటుంది, ఈలోపు విలన్ ఇదంతా చూసి నాకు పాప కావాలంటాడు. ఇంకా ఈలోపు ర్యాండమ్ గా ఏదో గొడవ వల్ల లేదా వాడి ఫ్యామిలీనే తెలియకుండా కెలకడం వల్ల హీరో వెళ్లి విలన్ మనిషిని కొట్టి వాడి కళ్ళలో పడతాడు. ఈలోపు ఏం జరుగుతుందో తెలియదు కానీ హీరోయిన్ ఫస్ట్ సాంగ్ వేసుకుంటారు. హీరోయిన్ ఫ్లాట్. నెక్స్ట్ చిల్లర కామెడీ వేసుకోండి కాసేపు. మళ్ళీ ఏమవుతుందో తెలియదు కానీ హీరోయిన్ సెకండ్ సాంగ్ వేసుకుంటారు. ఇప్పుడు హీరోకి విలన్ కి యాక్చువల్ ఫేస్ ఆఫ్ ఉంటుంది. మా వాళ్ళనే కొడతావా అని ఒక పాయింట్, నాకు నచ్చిన పిల్లని గోకుతావా అని ఇంకో పాయింట్ మీద కొట్టుకుంటారు. ఇక్కడ జనరల్ గా ఒక ఫైటే ఉంటుంది, బట్ డైరెక్టర్ పిచ్చిని బట్టి ఎన్నైనా పెట్టదు. ఫైనల్ గా ఎండింగ్ అయితే హీరో విలన్ కి మా ఫ్యామిలీ జోలికి గానీ మా పాప జోలికి గానీ వస్తే చంపేస్తాను వార్నింగ్ ఇస్తాడు. అంతే. ఇంటర్వల్ తర్వాత కూడా ఏమవుతుందో తెలియదు కానీ హీరోయిన్ థర్డ్ సాంగ్ వేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ నుంచి హీరోకి సంబంధించి ఎవరో ఒకరు విలన్ చేతిలో చనిపోయే వరకు మీ ఇష్టం అనమాట. ఇక్కడ నీకు ఎంత క్రియేటివిటీ ఉందో చూపించుకోవాలి. ఈ సెగ్మెంట్ లో కామెడీ ట్రాక్ ఉండొచ్చు, హీరోయిన్ ఫోర్త్ సాంగ్ ఉండొచ్చు, ఇంకా నీ ఇష్టం. సో హీరో క్లోజ్ అయిన వాళ్ళు ఎవరో ఒకరు పోతారు కాబట్టి ఇక ఇప్పుడు హీరో విలన్ మీద కాన్సన్ట్రేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇంకేముంది, హీరోయిన్ ఫిఫ్త్ సాంగ్ వేసుకుంటారు. ఇంకా క్లైమాక్స్ ఫైట్, విలన్ డెత్, హీరోయిన్, హీరో ఫాదర్, మదర్ అందరు కలిసి భోజనం చేస్తారు. క్లాప్స్. ఇదే కాన్సెప్ట్ మీద రవితేజ, కృష్ణ, నితిన్ అన్న, జయం ఇలా చాలా ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ కామన్ టైప్ ఆఫ్ స్టోరీస్. హీరో స్టూడెంట్, హీరోయిన్ కూడా అదే కాలేజ్ లో స్టూడెంట్, హీరోయిన్ ఫాదరే విలన్. ఇంకేముంది, వాళ్ళ లవ్ ఎలా సక్సెస్ అవుతుంది అనే స్టోరీ. క్లాసిక్ ఎగ్జాంపుల్స్ దిల్, ఈడియట్. కొంచెం హీరోకి విలన్ కి ఫ్లాష్ బ్యాక్ గొడవలు ఏమైనా ఉంటే బన్నీ లాంటి మూవీస్. థర్డ్ టైప్, హీరో పోలీసు, విలన్ డాన్. ఇంకా స్టోరీ నీ ఇష్టం వచ్చింది రాసుకో, ఫుల్ ఫ్రీడమ్. గబ్బర్ సింగ్ లాంటి క్యాట్ అండ్ మౌస్ స్టోరీ అవ్వచ్చు, సౌర్యన్ లాంటి స్ట్రాంగ్ ఫ్లాష్ బ్యాక్ రిలేటెడ్ అవ్వచ్చు, లేదా యముడి సిరీస్ లా జస్ట్ క్రైమ్ కంట్రోల్ అవ్వచ్చు. ఇందులో హీరో నార్మల్ పర్సన్ కూడా అవ్వచ్చు, హీరోకి రిలేటెడ్ ఎవరైనా పోలీస్ ఉంటారు. ఎగ్జాంపుల్ రేస్ గుర్రం. ఫోర్త్ టైప్, డోపెల్ గ్యాంగర్ కాన్సెప్ట్. ఇది చాలా బ్రాడ్ హెడ్ లైన్, కానీ మన వాళ్ళు ఈ కాన్సెప్ట్ మీద రాసేవి మూడే స్టోరీలు. ఒకటి ట్విన్స్ లో ఒకరిని విలన్ చంపేస్తే ఇంకోటి రివెంజ్ తీర్చుకోవడం. ఎగ్జాంపుల్ హరేరామ్. లేదా ఇద్దరికి సంబంధం ఉండదు, ఒకటి డాన్ ఇంకోటి రోడ్ సైడ్. ఆ డాన్ ప్లేస్ లో పోలీసులు వీడిని పంపించి కేసు సాల్వ్ చేయడం. దేని గురించి మాట్లాడుతున్నానో అర్థమైపోయి ఉంటుంది. ఎస్, బిల్లా. లేదా ఆల్ బాలయ్య మూవీస్, ఫాదర్ అండ్ సన్ రివెంజ్ స్టోరీ. ఫిఫ్త్ టైప్, విలన్ ని మంచోడిగా మార్చే కాన్సెప్ట్. హీరో విలన్ కి ఫ్లాష్ బ్యాక్ లో గొడవలు అవుతాయి ఆర్ అవ్వకపోవచ్చు. ఇప్పుడు హీరో వచ్చి విలన్ ని ప్రేమతో గెలవాలని చెప్పి సెకండ్ హీరోయిన్ ద్వారా వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళని మార్చేసి, కుదరకపోతే వాడిని చంపేసి మ్యాటర్ సెటిల్ చేస్తాడు. ఇది కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది. బృందావనం, శంఖం, మిర్చి, రామాయ వస్తావా ఇలాంటివి. తర్వాత కొంచెం రీసెంట్ గా వచ్చిన టైప్ ఏంటంటే హీరో CEO ఆర్ హీరోయిన్ CEO, విలన్ డాన్. ఇంక తెలిసిందేగా, ఏదో క్లాష్ వస్తుంది, కొట్టుకుంటారు. ఎగ్జాంపుల్స్ నాన్నకు ప్రేమతో మహర్షి, భరత్ అని నేను, భీష్మ, రూలర్, ఆదికేశ్, ఎక్స్ట్రాడినరీ మ్యాన్, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇప్పుడు నేను చెప్పిన ఈ 6 టైప్స్ ప్లస్ స్టార్టింగ్ లో చెప్పిన 2 టైప్స్, ఈ 8 టైప్స్ కాకుండా వేరే స్టోరీస్ తో వచ్చి కమర్షియల్ గా హిట్ అయ్యేవి చాలా తక్కువ ఉంటాయి. నాకు తెలుసు ఉండకపోవచ్చు కూడా. అలాంటివి ఏమున్నాయో కామెంట్ చేయండి. SVSC లాంటి ఫ్యామిలీ స్టోరీస్, హ్యాపీ డేస్ లాంటి నిబ్బా నిబ్బి స్టోరీలు వదిలేయండి. ఈ రెండు కాకుండా ఇంకొండవు. ఫర్ ఎగ్జాంపుల్ కలేజా, పంజా ఇలాంటివి హిట్ చేయరు మనోళ్ళు. కొత్త స్టోరీస్ వద్దు, సేమ్ టెంప్లెట్ స్టఫే కావాలి. సో ఈ వీడియో పాయింట్ ఏంటంటే
అంటే ఎప్పుడు రొటీన్ టెంప్లెట్సే కాకుండా కొత్త స్టోరీలు, కొత్త స్క్రీన్ ప్లేలు, ఆర్ట్ ఫిల్మ్స్, డ్రామా బేస్డ్ ఫిల్మ్స్ ఇవి కూడా చూడాలి, హిట్ చేయాలనేది పాయింట్. ఏడుపు కొట్టి సినిమాలు, బోరు, ల్యాగ్ అని ఈజీగా ఫ్రేమ్ చేసేయచ్చు, కానీ అలాంటివి తీయడమే చాలా కష్టం. సో ఇకనైనా గుర్తిస్తే మన తెలుగులో కూడా మలయాళం లాంటి సినిమాలు వస్తాయి. పెద్ద హీరోలు కూడా ఎక్స్పెరిమెంటల్ ట్రై చేస్తారు, మన ఇండస్ట్రీ క్వాలిటీ పెరుగుతుంది. లేదు మాకు జైలర్ లాంటి స్క్రాపే కావాలంటే ఇంకెప్పటికీ డెవలప్ అవ్వం. అల్టిమేట్ గా TF5 బాగుండాలి మామ. సో అది ఈ వీడియో. నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటా మరి, బాయ్.